సంవత్సరాలు 4 సంవత్సరాలు చదువుకొని ఇక్కడికి వచ్చి రిక్రూట్మెంట్ పెట్టి ఆ నోటిఫికేషన్లోనే లిస్టులో మా పేరు వస్తుందా రాదా అని ఆలోచించి చాలా వేదన గురయ్యి ఇక్కడ పోస్టింగ్స్కి వచ్చాం సార్. ఇప్పుడు ఎన్హెచ్ఎంలోనే మంచి చాలా స్కీమ్స్ రద్దు చేసేసి 20 మందికి పోస్టింగ్స్ ఇచ్చి 20 మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా మీ పరిస్థితి చెప్తాము 15 రోజులు వెయిట్ చేయండి అని అంటున్నారు సార్. అది ఏ విధంగా నాకు అర్థం అవ్వట్లేదు సార్. గవర్నమెంట్ ఏ విధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో నాకు అర్థం అవ్వట్లేదు సార్. మా అందరికీ కూడా మీరు ఆన్సర్ చెప్పండి సార్. గవర్నమెంట్ తరఫు నుండి ఈ 115 జీవోని ఎవరికి ఉపయోగపడాలని మీరు పెట్టారు, ఎవరికి ఉపయోగపడాలని, ఎవరిని వృద్ధి చేయాలని పెట్టారు సార్. మేము ఇదే క్వశ్చన్ కిందసారి సచివాలయం పోస్టులు తీసినప్పుడు మాకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వండి అని అడిగితే మీరు ఏఎన్ఎంస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, మీరు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పారు. అవే ఉద్యోగాలు అప్పుడు మేము రాసాం, మేము చాలా మంది రాసాం సార్. జిఎన్ఎం చదివిన వాళ్ళు కూడా ఆ ఎగ్జామ్ రాస్తే మాకు వస్తే మీరు నాట్ క్వాలిఫైడ్ అన్నారు. అప్పుడే ఇచ్చుంటే మాకు రెగ్యులర్ పోస్ట్ వద్దను అప్పుడు ఇవ్వనండి సార్. ఎందుకు సార్ ఇప్పుడు మా ఉద్యోగాలు వాళ్ళు తీసుకొస్తున్నారు? ఇవ్వండి, వాళ్ళ పోస్టులు ఇవ్వండి. ఎవరి జీవితాలు కొట్టమని మేము చెప్పట్లేదు. వాళ్ళకి పిహెచ్సిలో 4వ పోస్ట్ 5వ పోస్ట్ ఇవ్వండి, మాకు ముందు ఫిల్ చేయండి. మేము కాంట్రాక్ట్లో చాలా మంది నరకం అనిపిస్తున్నాం, మేము చాలా బాధలు పడుతున్నాం. మా మనోవేదన మీ అందరికీ తెలియాలి. అందరూ మాకు ముందుకు రావాలి, అన్ని నర్సింగ్ వ్యవస్థలు ముందుకు రావాలి, స్కూళ్ళు కాలేజీలు అందరూ ముందుకు రావాలి. ఇది మన ఒక్కరికి జరుగుతున్న అన్యాయం కాదు. ఇంకో 10 సంవత్సరాల వరకు నర్సింగ్ వ్యవస్థని పూర్తిగా నేలమట్టం చేయడానికి జరుగుతున్న కుట్ర. దయచేసి అందరూ బయటకు రండి, వచ్చి మాట్లాడండి. ఈ జీవోని రద్దు చేయడానికి అందరూ సపోర్ట్ చేయండి.